స్తుతి శతకములోని 9వ శ్లోకానికి ఈ రోజున అర్థం చెప్పుకుంటున్నాం. నిత్యం నిశ్చలతాముపేత్య మరుతాం రక్షా విధిం పుష్ణతి తేజస్సంచయ పాటవేన కిరణానుష్ణజ్యుతేర్ముష్ణతి కాంచీ మధ్య గతాపి దీప్తి జననీ విశ్వాంతరే జృంభతే కాచిత్ చిత్రమహో స్మృతాపి తమసాం నిర్వాపికా దీపికా. ప్రతిపద అర్థం చెప్పుకుంటే, నిత్యం ఎల్లప్పుడూ నిశ్చలతాం నిశ్చలత్వమును ఉపేత్య పొంది మరుతాం దేవతల యొక్క గాలుల యొక్క మరుతులు అంటే గాలులు కూడా అర్థం. రక్షావిధిం రక్షణ కృత్యమున ఆ రక్షణ కృత్యమును పుష్ణతి పోషించుచున్నదై తేజస్సంచయ పాటవేన తేజపుంజములను కూర్చుటలో సామర్థ్యము చేత. తేజపుంజములను అంటే కాంతులు, ఒక కాంతిని ఎక్కడైతే చీకటిని పోగొట్టగలిగిన కాంతి, ఆ కాంతిని కూర్చుటలో ఒక ఎక్స్పర్టీస్ అన్నమాట, సామర్థ్యం చేత. ఉష్ణద్యుతేహే సూర్యుని యొక్క కిరణములను ముష్ణతి అపహరించుచున్నదై. ఇక్కడ కిరణాన్ ఉష్ణద్యుతే అని ఒక పాఠం ఉంటే, కిరణ అనుష్ణద్యుతే అంటే అక్కడ చంద్రుడు, ఇక్కడ ఉష్ణద్యుతే అంటే సూర్యుడు, అనుష్ణద్యుతే అంటే చంద్రుడు. అది ఏ రకంగా అయినా మనం అర్థం చేసుకోవచ్చు. మనం ఇక్కడ ఉష్ణద్యుతేహే అని చెప్పుకున్నాం, కిరణా ఉష్ణద్యుతేహే అని చెప్పుకున్నాం. ఒక పాఠంలో అనుష్ణుద్యతే అని కూడా ఉంది. అయితే కిరణములను ముష్ణతి అపహరించుచున్నదై కాంచీ మధ్య గత అపి కాంచీనగర మధ్యనున్నను. అది ఒక అర్థం. అయితే నడుమున వడ్డాణము గలది. కాంచీ మధ్య గత అపి అంటే నడుముకి వడ్డాణం ధరించినదై అని కూడా ఒక అర్థం. దీప్తి జనని ప్రకాశములకు తల్లి అయి విశ్వాంతరే విశ్వము లోపల కాచిత్ ఒకానొక. మనం ఎప్పుడు చెప్పుకున్నాం, కాచిత్ అంటే అది ఇది అని చెప్పలేని. తమసాం తమస్సుల యొక్క అజ్ఞానమనే చీకటుల యొక్క నిర్వాపిక చల్లార్చునదగు దీపిక దీపము స్మృతాపి స్మరణము చేత మాత్రమున జృంభతే విజృంభించుచున్నది. అహో ఆహా చిత్రం, ఎంత వింత ఇది అంటే కొన్ని వింతగా చెప్తున్నారు. ఆ వింతలు ఏమిటంటే, ఒక దీపం చుట్టూ కాంతి ఉందా, గాలి ఉందనుకోండి, దీపం కదలకుండా నిశ్చలంగా ఉంటుందా? అటువంటి నిశ్చలమైన ఆ కాంతి దీపం చుట్టూ సేవిస్తూ ఉన్నా ఆ కాంతికి చలనం లేదుట. అది ఒక వింత కదా. అలాగే కాంచి మధ్యగతాపి విశ్వాంతరే విజృంభతే అంటే కాంచి మధ్యలో ఉంది అని చెప్పుకుంటున్నాం. కంచి మధ్యలో ఉంది ఆవిడ, విశ్వమంతా కూడా ఉంది ఆవిడ. అది ఒక వింత. తర్వాత వెలుగులు కూర్చుకుని సామర్థ్యం కలిగిన ఆవిడ సూర్యుడి నుంచి వస్తున్న వెలుగుని ఆ వెలుగుని ఆవిడ దొంగిలించడం ఏంటి? అది ఒక వింత. అటువంటి ఒక వింతగా ఉన్న ఒక దీపిక
నేను చూస్తున్నాను అని కాచి చిత్రమహో అని చెప్పారు. ఇందులో చంచల రహితమైన నిశ్చల భక్తిని సాధకుల్లో కలిగించి అజ్ఞాన తమముని పోగొట్టే ఒక దీపికగా అమ్మవారిని ఇందులో మనకి వర్ణన చేస్తున్నారు. ఆ ఆ దీపం ఏంటంటే ఎలాంటిదట అంటే, ముందు మనం చీకటి పోగొట్టాలంటే ఫస్ట్ దీపాన్ని వెలిగించాలి. వెలిగించినప్పుడే అది చుట్టూ ఉన్న చీకటిని పోగొడుతుంది. ఈ దీపం ఏంటిట అహో అని అందుకు కూడా అన్నారు. ఏమిటి ఈ దీపం? వెలిగించక్కర్లా, తలచుకున్నంత మాత్రాన స్మృతాపి, తలచుకున్నంత మాత్రానే ఆ చీకటిని పోగొట్టగలిగిన శక్తి కలిగినది ఆ దీపిక. ఇది కూడా ఒక వింత కదా. అటువంటి ఆ అద్భుతమైన ఒక ఆ దీపాన్ని నేను కంచిలో దర్శిస్తున్నాను అని చెప్తున్నారు. మరుత్తులు మనం 42వ శ్లోకము పాదార వింద శతకంలో మనం నేర్చుకో మరుద్భి సంసేవ్య సతతమపి చాంచల్యరహిత, అది ఆ శ్లోకంలో 42వ శ్లోకంలో మనం చెప్పుకున్నాం. అది కూడా అప్పుడు మనం చెప్పుకున్న మరుత్తులు 49 మరుత్తులు, 49 మంది మరుత్తులు ఉన్నారని. అంటే అది ఒక దేవతలలో గాలులకి సంబంధించిన ఒక ఆ ఇదన్నమాట, ఒక సెక్టు. అటువంటి ఆ గాలులతో పాటు దేవతల యొక్క గాలుల యొక్క అని కూడా చెప్పారు. అంటే ఆ దేవతలకి కూడా ఈ చాంచల్యము అనేది ఎలా ఉంటుంది దేవతలకి కూడా అనే ఒక లక్షణాన్ని కల్పిస్తూ దేవతలని మరుత్తులని కలిపి చెప్తున్నారు ఇందులో. చంచలం అనేది గాలులకి లక్షణం. గాలి వీస్తూ అంటే మనకి కొంచెం చుట్టూరా చల్లదనం ఉంది, ఒక గాలి వస్తోందంటే గాలి అక్కడ ఉన్నదని అర్థం. గాలి అలా ఏమీ లేకుండా అలా ఉంటే, స్టాండ్ స్టిల్ గా ఉంటే అసలు గాలి లేదు ఎలా ఎలా అనిపిస్తుంది కదా. గాలి లక్షణమే చంచలం. అటువంటి చాంచల్యము ఆ మరుతులకి వాటి లక్షణం. ఈ చాంచల్యము దేవతలకి ఎలా ఉంది అంటే, ఇది చంచలము అశాశ్వతత్వానికి ఈ కంపారిజన్ చెప్తున్నారు అన్నమాట. దేవతలు కూడా చంచలం అంటే అశాశ్వతులే. మనుషుల జీవితం కన్నా వాళ్ళకి కొన్ని కోట్ల జీవితం ఎక్కువ ఉంది అంతే తప్ప, వాళ్ళు కూడా వాళ్ళకి కూడా మనం సౌందర్యలహరి శ్లోకంలో నేర్చుకున్నట్టు విరించి పంచత్వం ప్రజతి హరిరాప్నోతి విరతి వినాశం కీనాశో అని దేవతలకందరికీ కూడా అటువంటి నాశనం ఉంది. ఆ ఆ అటువంటి ఆ లక్షణం కలిగినవి అంటే అశాశ్వతత్వం ఒక్క శాశ్వతమైన ఆ దివ్య ఆ ఆ చైతన్యానికి తప్ప మిగతా అన్నీ కూడా చంచలమైనవే. అందుకని ఆ లక్షణానికి దేవతలని మరుతుల్ని కలిపి చెప్పారనమాట. కొంతకాలం మనుషుల కన్నా ఎక్కువ కాలం జీవించేవారైనా వాళ్ళకి కూడా అశాశ్వతత్వం ఉంది కాబట్టి వాళ్ళు చంచలమే. అమ్మవారు ఈ మరుత్తులందరికీ వీళ్ళందరికీ అంటే ఒక విధానాన్ని ఆవిడ నిర్దేశించి నిర్ణయించి, ఆ విధానాన్ని అంటే అందులో మనుషుల కన్నా దేవతల జీవితం కొన్ని రెట్లు ఎక్కువగా, ఈ విధానాన్ని ఆవిడే ఆ విధానం నిర్దేశించి ఆ వాళ్ళని రక్షిస్తూ పోషిస్తోంది. అదే మరుద్రక్షణా విధి. అదే మరుతాం రక్షా విధి పుష్ణతి. వాళ్ళందరినీ కూడా ఆ రకంగా ఆవిడ ఆ విధానాన్ని పోషిస్తోంది. ఆవిడ ఆ గుళ్ళో నిశ్చల రూపంగా విగ్రహంగా ఆ ఉంది. అక్కడ ఉన్న నందా దీపం, దాన్ని కూడా ప్రతిరోజు దీపం అలా ఎప్పుడూ అఖండంగా వెలిగేలాగా అక్కడ చేస్తారు. ఒక్కవేళ ఎప్పుడైనా ఆ దీపానికి అది అది కొండెక్కడం అంటారు కదా, అయినా కూడా
ఆ అమ్మవారి వెలుగు అక్కడ చైతన్యం అనేది అది ఎప్పుడూ అక్కడ శాశ్వతమే కదా. అక్కడ ఆ వెలుగు శాశ్వతం. అటువంటి ఆ శాశ్వతమైన ఆ చైతన్యము ఒక విధానాన్ని ప్రవేశపెట్టి ఆ విధానంగానే ఈ రక్షణ విధిని పోషిస్తోంది ఆవిడ. అది ఆ చంచలం ఆ మరుతాంలో దేవతలకి గాలులకి కూడా చెప్పారు. ఈ గాలులకి చలించే తత్వాన్ని ఇచ్చింది ఎవరు? ఆవిడే. ఇప్పుడు దీపం వెలుగుతున్నప్పుడు ఆ గాలి వస్తే గాలికి దీపం కదులుతుంది ఖచ్చితంగా. మరీ ఎక్కువగా ఉంటే ఆ దీపం కొండెక్కేస్తుంది కూడా. కానీ ఇక్కడ ఈ అసలైన ఈ చైతన్యం ఈ గాలిలో చంచలత్వాన్ని ఇచ్చి ఆవిడకి నిశ్చలత. ఆవిడ మాత్రము ఆవిడ స్థితిలో ఏ మాత్రము ఆ చంచలత్వం లేదు. నిత్యం నిశ్చలత. ఈ చంచలత్వము దేవతలలోనూ మనుష్యులలో కూడా ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది, కదులుతూనే ఉంటుంది. జీవితం ఇప్పుడు పడుకున్నా కూడా మనం నిశ్చలంగా ఉన్నాము అనుకుంటాం, కానీ పడుకున్నప్పుడు కూడా మనలో కొన్ని అవయవాలు పనిచేస్తూనే ఉంటాయి. అవి చంచలం ఉంది ఆ లోపల. అలాగే ఈ గాలులు అవి వీస్తూనే ఉంటాయి. ఆ చంచలత్వం ఉండాల్సిందే, వాటికి వాటి లక్షణమే అది. కాబట్టి ఈ లక్షణాన్ని వీళ్ళకి ఇచ్చింది ఆవిడ, జనని. కానీ ఆవిడ మాత్రం నిశ్చలత్వాన్ని పొంది ఉన్నది. నిశ్చలత్వంగా ఉంటూ చంచలత్వాన్ని జీవులలో ప్రవేశపెట్టి ఆ పద్ధతిని కొనసాగిస్తూ ఉంటుంది. ఎప్పటిదాకా? ఈ చంచలత్వం అనేది అంటే జీవి పుట్టినప్పటి నుంచి ఆ ప్రాణం పోయే వరకు ఈ వాయువులు శరీరంలో కదులుతూనే ఉంటాయి. ఇది ఉన్నప్పుడే జీవించి ఉన్నది అనేది ఒక అర్థం. ఎప్పుడైతే ఈ జీవి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయో అప్పుడు ఆ లోపల చలనం ఆగిపోతుంది. ఈ జీవిలో మనకి ఫిజికల్ గా ఈ చలనం ఆగిపోయిందని చెప్పిన ఈ ప్రాణాలు కదులుతున్నాయి కదా, ఇది ఆకాశంలో విహరిస్తూ ఉంటాయి. ఇవి పూర్తిగా ఒక మోక్షానికి పొంది మళ్ళా పుట్టడం ఇదంతా చంచలమే కదా. ఈ మొత్తం ఈ సైకిల్ అంతా ఎండ్ అయ్యి ఇది పూర్తిగా ఆ పెద్ద చైతన్యంలో కలిసిపోవడమే మోక్షంగా మనం చెప్పుకుంటాం. కాబట్టి ఈ విడిపోయి వచ్చి మళ్ళా ఇది ఆ నిశ్చలత్వంలోకి వెళ్ళిపోయే వరకు కూడా ఈ బాధ్యత అంతా ఆవిడదే. కాబట్టి ఈ చలనంలోంచి నిశ్చలనానికి తీసుకెళ్ళగలిగిన ఆ శక్తి, ఆ విధానాన్ని పోషించే ఆ చైతన్యం అంతా కూడా ఆవిడదే. కాబట్టి ఈ మొదటి పాదంలో మనకి నిత్యం, ఆ నిత్యం అనే మాటకి అదే అన్నమాట. ఈ నిత్యం అనేది అహర్నిశలు అంటే ఆ జీవి యొక్క జీవితం పుట్టుక నుంచి మళ్ళా మోక్షం వరకు ఈ నిత్యం, ఆ నిత్యంలో ఎన్ని జన్మలో ఎంత ఉందో ఇదంతా కూడా ఆ నిత్యంలో ఉందన్నమాట. నిత్యం నిశ్చలతాముపేత్య మరుతాం రక్షా విధిం పుష్ణతి. ఇలా ఈ రక్షణ విధానాన్ని ఆవిడ పాటించి పోషిస్తూ ఉంటుంది. రెండోది తేజస్సంచయ పాటవేన కిరణాన్ ఉష్ణద్యుతేర్ ముష్ణతి. ఈ తేజస్సంచయ పాటవేన అంటే ఏ వెలుగైనా కూడా ఆవిడ నుంచే పుట్టింది, ఆవిడే సృష్టించింది. సూర్య చంద్ర అగ్నులు మూడు కూడా ఆవిడ నుంచి వచ్చినవే. వెలుగుగా మనకి ఏది కనపడుతోందో అంతా కూడా ఆవిడ నుంచి వచ్చినదే. ఇది ఎలాగంటే మనం అర్థం చేసుకోవాలి. సూర్యుడు ఉదయించినప్పుడు మనకు ఒక సూర్య వెలుగులే, ఒక సూర్యకాంతి మాత్రమే కనపడుతుంది. అదే సూర్యాస్తమయం అయిన తర్వాత రాత్రి వేళల్లో మనకి
నక్షత్రాలు కనబడతాయి, చంద్రుడు కనబడతాడు. ఈ నక్షత్రాలు, చంద్రుడు రేపు పొద్దున మళ్ళా సూర్యుడు రాగానే ఏమవుతాయి? అవి ఎక్కడికి పోలా, అవి అలాగే ఉన్నాయి. ఈ వెలుగులో అవి మనకి కనపడటం లేదు అంతే. అంటే ఈ సూర్యుడు వాటి కాంతిని కూడా దొంగిలించినట్టు అన్నమాట. అలాగే ఇప్పుడు మీకు అర్థమవుతోంది కదా. అంటే సూర్యకాంతిని అమ్మవారు దొంగిలించడం అంటే ఆవిడ కోటి సూర్యకాంతి ముందు ఈ సూర్యకాంతి అపహరింపబడిపోయింది. అంటే కనిపించడం లేదు, మనకి కనపడదు. ఆ కాంతే మనకి కనపడుతుంది. కాబట్టి ఆవిడ ఆ కాంతిని అపహరించింది అని చెప్తున్నారంటే ఆ కాంతి సూర్యకాంతి కన్నా కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ అనే అర్థంలో చెప్తున్నారు. ఆ ఆ ఈ ఆ, తేజస్ సంచయ పాఠవేన కిరణ ఉష్ణద్యుతేర్ముష్ణతి అనే ఆ పాదానికి తర్వాత మూడోది కాంచీ మధ్య గతాపి దీప్తి జనని విశ్వాంతరే జృంభతే. కాంచీ మధ్యలో ఉన్న ఆ కాంచీ పట్టణాన్ని పొంది ఆ మధ్యలో ఉన్న ఆ దీపము, ఆ దీపకాంతి విశ్వమంతా వెలుగులు చిమ్ముతూ విజృంభిస్తున్నట్లు ఉందిట. అంటే అక్కడ కంచిలో అక్కడ కాస్త ప్లేస్ లో ఉన్న ఆ చిన్న వెలుగు, ఊహిస్తే అలా చిన్న వెలుగు, కానీ విశ్వమంతా ఆవిడగానే ఉంది. ఆవిడే విశ్వమంతా ఆవిడదే. అటువంటి అది ఎంత చిత్రం! ఇక్కడ కంచిలో ఉందనిపిస్తోంది, విశ్వమంతా కూడా ఆవిడే ఉంది. ఎక్కడ చూస్తే అక్కడ. అంటే ఎందులో అయినా ఇప్పుడు నా హృదయం, కంచి అంటే నా హృదయం అని మనం చెప్పుకున్నాం మన హృదయంలో. అటువంటి ఒక బంగారు నగరం అనుకోండి, ఆ బంగారు నగరం అని మన హృదయంలో ఆవిడే. ఆ చిన్న కాంతిగా అక్కడ ఉన్న ఆవిడే. విశ్వమంతా కూడా ఆవిడే ఉంది. అలాగా నాలాగా మీరున్నారు, మీ మనసుల్లో మీ హృదయాల్లో కూడా ఆవిడే ఉంది. అలా విశ్వమంతా ఎంతమంది ఉంటే అంతమంది హృదయాల్లోనూ నిండిన ఒక చైతన్య రూపంగా ఆవిడే ఉంది. అటువంటి సూర్య చంద్ర అగ్నులకి కూడా ఆ దీప్తి అంటే ఆ వెలుగు ఆవిడే. వేటికైనా ఆవిడ నుంచి వస్తున్న వెలుగే. కాబట్టి ఇప్పుడు దేవాలయాల్లో అంటే ఒక భూత ప్రేత పిశాచాలు ఇవి రాకూడదు అన్నట్టుగా ఆ దీపం వెలిగించి పెడతారు. అక్కడ ఇదివరకు రోజుల్లో, పూర్వకాలంలో అలా దేవాలయాల్లో అహర్నిశలు దీపం ఉండడానికి రాజులు వాళ్ళు ఆ దీపానికి కావలసిన నెయ్యి గోవుల నుంచి వస్తుంది కాబట్టి గోరక్షణ, గోవులని ఆ దేవాలయానికి వాళ్ళు, తర్వాత నువ్వులు, ఆముదము ఇలాంటివన్నీ పండించడానికి కావాల్సిన భూములు, ఇవన్నీ ఒక దేవాలయంలో దీపం పోషణ నిమిత్తం వాళ్ళు ఇస్తూ ఉండేవాళ్ళని మనకు శాసనాలు చెప్తూ ఉంటాయి. అంటే ఒక దీపం అనేది ఎంత ముఖ్యమైనది. ఆ దీపం ఏం చేస్తుంది? ఎందుకు? చీకటిని పోగొడుతుంది. కాబట్టి దీపం చాలా అవసరం. పొద్దున పూటంతా సూర్యకాంతి ఉంటుంది, కానీ సాయంత్రం అవుతున్న కొద్దీ ఆ లోపల గర్భగుడిలో దీపం కావలసి వస్తుంది. కాబట్టి ఆ దీపానికి, చీకటిని పోగొట్టడానికి ఆ దీపం కావాలి. కాబట్టి తర్వాత దేవత ఆ ఉత్సవ విగ్రహాల ఊరేగింపులప్పుడు కాగడాలు వెలిగించి పెట్టేవాళ్ళ, కాగడాలకి ఆముదం గుడ్డలు కట్టేవాళ్ళు, దానికి కావాల్సిన ఆవనం. ఇవన్నీ కూడా స్వయం పోషకత్వం కోసం ఆ దేవాలయాలకి ఆ రాజులు అటువంటి అవన్నీ కూడా సమకూర్చేవారు. ఇది అటువంటి ఆ దీపానికి అంత ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే చీకటిని బాహ్యంగా మనకి కనపడదే ఆ చీకటిని పోగొట్టగలిగేది దీపకాంతే. కాబట్టి ఆ దీపకాంతులకి చుట్టూ గాలులుంటే నిశ్చలత ఉండదు, అవి కదులుతూ ఉంటాయి. ఈ కదులుతూ ఉండడానికి గాలులు, మరుత్తులు ఉంటాయి.
మరుత్తులలో ఆ చలనాన్ని ప్రసాదించింది ఎవరు? అమ్మవారే. ఈ అమ్మవారు ప్రసాదించిన ఈ చలనము, ఆ గాలులో ఉన్న ఆ చలనము దీపాన్ని కదిలింపజేస్తూ ఉంటుంది. అటువంటి ఆ ఆ లక్షణము, ఆ చెంచుల లక్షణము అమ్మవారి నుంచే వచ్చిన, అమ్మవారిలో ఉన్న ఆ దీపకాంతి మాత్రము ఆ చంచలమైన గాలులకి ఏమాత్రము కదలదు. అంటే అది ఎంత నిశ్చలత్వం ఉన్నదో అందులో. కాబట్టి ఇది ఒక వింత. ఆ శక్తి నుంచి వచ్చిన ఆ చంచల స్వభావమైన ఆ శక్తి దీపాల్ని కదిలిచ్చేస్తూ ఉంటుంది. బాహ్యంగా ఉన్న దీపాన్ని కదిలిస్తూ ఉంటుంది. కానీ ఆ చంచలత్వాన్ని ప్రసాదించిన ఆ చైతన్యం మాత్రము ఏ బయట వచ్చిన ఏ చలనానికి కూడా కదలిక లేకుండా నిశ్చలంగా అలా నిలబడి ఉంటుంది. అలాగే అగ్నిలో ఉండే ఆ దీప కాంతి, ఆ వెలుగు వేడి సూర్యుడు తను అస్తమిస్తూ ఆ దీపంలో ఇచ్చేసి వెళ్ళిపోతాడట. దీపంలోకి ఆ వేడిని, వెలుగుని దీపంలో నిక్షిప్తం చేసి ఆ సూర్యుడు వెళ్ళిపోతాడట. అంటే అగ్నిలో ఆ తేజం వచ్చేసింది. అంటే సూర్యకిరణాలని ఒక రకంగా అగ్ని తీసుకున్నట్లే కదా! అంటే అది అంటే ఇలా ఇలా ఇవన్నీ చెప్తూ వీటితో ముష్ణతి అనే మాటకి అసలు ఆవిడ ఎందుకు ఆ మాట అనే దానికి అర్థం ఇన్ని విధాలుగా చెప్తున్నా అంటే ముష్ణతి అనే భావాన్ని తీసుకుంటోందా? ఇస్తోందా? ఈ భావం చూడండి మీరు. అర్థం చేసుకోండి. ఆ ఆ సూర్యుడిలో ఉన్న వెలుగుని, వేడిని, గాలిలో ఉన్న చైతన్యాన్ని ఆవిడ తీసుకుంటోందా? ఇస్తోందా? ఆ ముష్ణతి అనే పదానికి ఆవిడే ఇస్తోంది. ఆవిడ నుంచి వచ్చినవే. అవి తీసుకుంటున్నారు కనపడుతున్నా అంటే మనకి బాహ్యంగా కనపడుతున్నది ఒకటైతే, అంతరార్థం వేరే ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక చైతన్యం ఇచ్చే ఒక శక్తి నుంచి ఇస్తోందా? తీసుకుంటోందా? అనే దానికి మనకి భావం తెలియదు. ఎందుకు? మనం కూడా ఈ చిన్న చిన్న ఇవి కూడా భాగాలే ఆ పెద్ద శక్తిలో భాగాలే. కాబట్టి ఇవ్వడం, తీసుకోవడం అనేది ఎక్కడుంది? అక్కడ 2 బ్యాలెన్స్ అవుతోంది అంతే. ఆవిడ ఇస్తోంది, తీసుకుంటోంది, ఇస్తోంది, తీసుకుంటోంది మళ్ళా తనలో కలుపుకునే వరకు. అంటే అటువంటి ఒక చాలా డీప్ మీనింగ్ ఇందులో మనకి పెట్టారు. చాలా ఎంత అర్థం చేసుకుంటే మీరు అంత అర్థము, భావము ఇందులో ఉన్నాయి. ఆ దీప కాంతులు ఎలాగైతే బాహ్యంగా ఉన్న చీకట్లను తొలగిస్తున్నాయో, ఈ దీపిక నా హృదయం అనే కంచిలో ఉన్న ఆ దీపిక నాలో ఉన్న అజ్ఞానం అనే ఆ తమస్సుని, చీకటిని పోగొడుతోంది. అటువంటి ఆ చీకటి నా మనసులో నిండి ఉంది. ఆ నిండి ఉన్న ఆ చీకటి పూర్తిగా తొలగిపోవాలి అంటే ఆ దీపిక, ఆ నిర్వాపిక దీపిక అంటే ఆ లోపల ఉన్న తమస్సు, వేడి వీటన్నిటినీ కూడా చల్లార్చే విధంగా, కాంతిని వెదజల్లే విధంగా ఆ దీపిక నాలో నిత్యం ప్రకాశించుతూ ఉండగాక నాకు ఎప్పుడు అంటే అసలైన మణి దీపిక ఆవిడనమాట. కాంచి మధ్యలో అన్నప్పుడు వడ్డాణంలో మధ్యలో ఒక మణి ఉందనుకోండి, ముందర మనకి అది బంగారం మీద తాపించినదే అయినా బంగారము దాని యొక్క వెనకాల ఉన్నా మనకి కనబడుతున్నది మణి మాత్రమే. అలాగే ఆ ఆ అమ్మవారు విశ్వవ్యాప్తంగా ఉన్నా మనకి కంచిలో ముఖ్యంగా
కనపడుతున్నది ఆ శక్తి. అలా విశ్వవ్యాప్తంగా ఉన్న శక్తిని మనం కంటికి మనం చూసి తెలుసుకోలేము. కానీ ఒక మణి రూపంగా ఒక చోట వడ్డాణం మీద అంతా బంగారం అంతా ఉంది. దాని నిండా మణులున్నాయి. పెద్ద మణి మధ్యలో ఉందనుకోండి. ముందు కంటికి అదే కనబడుతుంది కదా! అలాగా కంటికి కనబడే విధంగా మన దృష్టిని ఆకట్టుకునే విధంగా ఆవిడ కంచిలో కాంచి మధ్య గతాపి దీప్తి జనని. ఆవిడ మనకి కనబడుతూ కంచిలో ఉంది అని మనం అనుకుంటున్నాం. విశ్వాంతరే జృంభతే. ఆవిడ విశ్వం అంతా కూడా నిండి ఉంది. తెలుసుకోగలిగితే విశ్వంలో ఉన్న ప్రతి వస్తువులోనూ సర్వ చైతన్యంలోనూ ఆవిడని మనం చూడొచ్చు. ఆ దీపం ఎలాంటిది? కాచిత్ చిత్రమోహో స్మృతాపి తమసా నిర్వాపిక. అంటే ఆ లోపల ఉన్న తలుచుకోగానే వెలిగించక్కర్లే. దీపం తెచ్చుకుని దీపం పెట్టి నూనె వేసి ఒత్తు వేసి వెలిగించిన తర్వాతే వెలుగు దీపపు కాంతి వస్తుంది. ఈ దీపిక ఈ దీపిక తలుచుకోగానే తలిసినంత మాత్రాన లోపల నుంచి వెలుగులు చిమ్మి అజ్ఞాన చీకట్లని పోగొట్టి మనస్సుకి ఒక అద్భుతమైన కాంతిని శాంతిని ప్రసాదిస్తుంది అని చెప్తున్నారు ఇందులో కూడా. కానీ చంచలత్వంతో ఉంటూ నిశ్చలంగా ఉండడం అనేది ఇందులో మనకి చెప్తున్నారు. చంచలత్వం మనకి జీవితంలో అనుక్షణం అదే ఉంది. ఇప్పుడు ఉన్న భావం రెండో క్షణంలో ఉండదు. ఎప్పటికప్పుడు కదిలిపోతూ ఉంటుంది. ఇది చంచలత్వం మనకి. మన నుంచి పుట్టిన పిల్లలే మన చంచలత్వానికి, మన మనస్సుకి చంచలత్వానికి కారణం అవుతారు. ఎందుకంటే వాళ్ళని గురించిన చింతే అనుక్షణం మనని భేదిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి ఆవిడ ఏం చెప్తున్నది? ఆవిడ నుంచి వచ్చిన ఎన్నో లక్షణాలు ఆవిడ చుట్టూ ఉండి పెంచి పోషింపబడుతున్నాయి. కానీ ఆవిడ నిశ్చలంగా ఉంది. ఇటువంటి ఒక గొప్ప లక్షణాన్ని సాధకుడు అంటే జీవి పుట్టినప్పటి నుంచి ఒక పుణ్యాల ఫలితంగా కొంత భక్తి కలిగి భక్తి నుంచి కొంచెం ఎదిగి సాధకుడిగా ఒక జీవన ప్రయాణం మొదలుపెట్టినప్పుడు ఆ ప్రయాణంలో ఈ చంచలత్వం అనుక్షణం మనని వెనక్కి వెనక్కి లాగేస్తూ ఉంటుంది. అంటే కొంచెం ముందరికి వెళ్దాము, ఈ సాధనలో కొంత నిలబడదాము అనుకున్నప్పుడు అది నిలబడనీయకుండా ఏదో ఒక రకమైన ఒక్క భావమో బాధో మనని చంచలత్వానికి గురి చేస్తూ ఉంటుంది. ఎప్పుడు అటు ఇటు నడుస్తూనే ఉంటుంది మనస్సు పెండ్యులం లాగా. భూ భూతకాలం మీద భూతకాలం వరకు భవిష్యత్తుకో వెళ్తుంది తప్ప అక్కడ వర్తమానంలో నిలవదు. తిరుగుతూనే ఉంటుంది చంచలం అనేది. అప్పుడు అలా జరిగింది, దాని గురించిన బాధ ఉంటుంది. తర్వాత ఎలా ఉంటుందో తెలియని భయం వేధిస్తూ ఉంటుంది. ఈ మధ్యలో ఈ వర్తమానంలో నిలబడదు. ఆ నిలబడడం అనేది ఆ నిశ్చలత్వం. ఆ నిశ్చలత్వాన్ని నన్ను చూసి సాధన చేయి, నా మీదే నీ దృష్టిని నిలిపి ఆ చంచలత్వం నుంచి బయటికి రా అనేది అమ్మవారు ఆ నిశ్చలత్వం నుంచి మనకి చూపిస్తూ దీపికగా నీ ఉన్నా నీ హృదయ కాంచి మధ్యలో నేను పొందాను. ఆల్రెడీ నీ హృదయాన్ని నేను పొందాను, నేనున్నాను అక్కడే. నువ్వు నన్ను చూడు, నువ్వు నన్ను చూస్తూ నన్ను పొంది ఉన్న నీకు భయం అవసరం లేదు. నిర్భయంగా నిశ్చలత్వంతో ముందుకు సాగమని ఆవిడ బోధన చేస్తున్నట్టుగా ఈ శ్లోకంలో మనకి మూక కవి మనకి కూడా బోధిస్తున్నారు. అలాగా విశ్వం అంతా ఉన్న ఆవిడ నీలో కూడా ఉంది. నీ నుంచే విశ్వం అంతా కూడా వెలుగు వెళ్తుంది. ఆ వెలుగుని పొంది నిశ్చలంగా ఆ దీపికని చూసుకుని నువ్వు కూడా ఒక వెలుగులో భాగంగా మారు. ఆ వెలుగులో చేరే వరకు నీ ప్రయాణాన్ని ఆపక అక్కడ చంచలం కావాలి. అంటే ప్రయాణం
ప్రయాణంలో మనకి చంచలం ఉంది, కానీ ఆ సాధన పట్ల నిశ్చలత్వం కావాలి. సాధనని చేరటానికి చంచలత్వం కావాలి. ప్రయాణం మనం వెళ్తున్నప్పుడు ఏదో ఒక చోటకి ఒక ఆమ్, తీర్థయాత్రకు వెళ్తున్నాం అనుకోండి, ప్రయాణం చేయాలి కదా. ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళడానికి కదలకుండా ఇక్కడ కూర్చుంటే నేను నిశ్చలంగా ఇక్కడే ఉంటాను అంటే ఆ సాధనతో ఇక్కడే అన్ని పొందగలిగిన శక్తి, అది ఇంకా చాలా అద్భుతమైన ఒక గొప్ప సాధన. కానీ మనం ప్రయాణం మొదలుపెట్టి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఆ శక్తి యొక్క దర్శనం మనకు అవుతుంది. అలాగే మనసుతో కూడా ఒక ఆ గొప్ప సాధన, ఆ ప్రయాణం చేసి అక్కడ ఉన్న నిశ్చలమైన ఆ దేవి తత్వాన్ని తెలుసుకుని ఆ దీపికను చూసి ఆ వెలుగులో మన వెలుగును కూడా కలుపుకోవడం అనేది ఈ పద్యం యొక్క అర్థం. ఉమ్, నిత్యం నిశ్చలతాముపేత్య మరుతాం రక్షా విధిం పుష్ణతి తేజస్సంచయ పాటవేన కిరణానుష్ణద్యుతేర్ముష్ణతి కాంచీ మధ్యగతాపి దీప్తి జలశ్వాంతరే జృంభతే కాచిత్ చిత్రమహో స్మృతాపి తమసాం నిర్వాపికా దీపికా.